హల్లెలూయా! ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. రేపటి నుంచి లెంట్ ప్రారంభమవుతుంది గదా! మీలో చాలామందికి చాలా సందేహాలుండుంటాయి. లెంట్ చేయాలా? వద్దా? చేయడం వల్ల ఉపయోగం ఏంటి? ఒకవేళ చేయకపోతే నరకానికి వెళ్తామా? ఇలా అనేక మంది అనేక రకాలైనటువంటి సందేహాల్లో మునిగిపోయి ఉన్నారు. నా వరకు నా వంతుగా మీ సందేహాలు నివృత్తి చేయడానికి చిన్న ప్రయత్నం. ఉపవాస ప్రార్థనలనేటువంటిది పూర్వకాలం చాలామంది వారి బాప్తీసాలకు ముందు ఎక్కువగా ఆచరిస్తూ ఉండేవాళ్ళు. శుక్రవారం ఉపవాసం ఉండి, శనివారం రాత్రంతా దేవునితో గడిపి, ఆదివారం బాప్తిస్మం తీసుకోవడం అనేటువంటిది ఆ కాలం నాటి వాళ్ళ ఆనవాయితీ. సో, ఈ ప్రకారంగా దేవునితో ఉంటూ, తమను తాము పరీక్షించుకుంటూ, ప్రార్థనలో గడుపుతూ బాప్తిస్మం అనేటువంటిది తీసుకుంటూ ఉండేవాళ్ళు. ఎక్కువగా ఈ బాప్తిస్మం ఈస్టర్ రోజున జరిగేది. అంటే పునరుత్థాన ఆదివారం రోజున ఎక్కువగా బాప్తిస్మాలు తీసుకునేటువంటి వాళ్ళు. ఈ రకంగా ఉపవాసం చేయడం ప్రారంభమైంది. అయితే ఇది రాను రాను 2 దినములు కాస్త 6 రోజులకి, 7 రోజులకి, 10 రోజులకి, చిట్ట చివరిగా 40 రోజులకి చేరింది. ఎందుకు 40 రోజులు? 40లో ఏమన్నా విశిష్టత ఉందా అంటే, అలా ఏం కాదు. బైబిల్‌లో చాలా సార్లు చాలామంది ఉపవాసం చేసినప్పుడు, లేదా ప్రయాణాలు చేసినప్పుడు కొన్ని కొన్ని ముఖ్యమైన వాటికి 40 అనే సంఖ్య ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు కాబట్టి, 40 రోజులనేటువంటి ఒక ప్రామాణికం పెట్టుకొని ఉపవాసములుండడము ప్రారంభించున్నారు. ప్రార్థనలో గడుపుతూ తమను తాము పరీక్షించుకుంటూ దేవునికి దగ్గరగా చేరుతాననేటువంటి ఒక సదుద్దేశంతో ప్రారంభించిన ఈ ప్రార్థనలు రాను రాను ఆచారంగా మారిపోయినాయి. ఒకరి సిద్ధాంతం ఒకలా ఉంటే మరొకరి సిద్ధాంతం ఒకలాగా. మేమే కరెక్ట్‌గా ఫాలో అవుతున్నామంటే కాదు మేమే కరెక్ట్‌గా ఫాలో అవుతున్నామని మరొకరు. ఇలాగా రాను రాను ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలు ఆచారంగా, సాంప్రదాయంగా, నియమ నిష్టలతో సమ్మేళనమైపోయి చేయాలా? వద్దా? అనేటువంటి ఒక అనుమానాన్ని సృష్టించేదిగా మారిపోయింది. అయితే మీలో చాలామందికి ఈ ప్రశ్న మెదులుతూ ఉంటది. ఏంటది అంటే, ఇంతకీ లెంట్ పాటించాలా? వద్దా? లెంట్ పాటించమని బైబిల్‌లో ఎక్కడైనా ఉందా? లేదండి. వాస్తవానికి చెప్పాలంటే బైబిల్‌లో ఎక్కడ లెంట్ పాటించమని లేదు. కాబట్టి లెంట్ పాటించకపోయినా వచ్చే ప్రమాదం ఏమీ లేదు. కానీ ఈ లెంట్ దినాలని మన ఆధ్యాత్మిక వృద్ధిలోకి తెచ్చుకోవడానికి మనకొక సాధనంగా ఉపయోగపడుతుంది. ఆచరించకపోతే వచ్చే నష్టమేమీ లేదు గానీ, ఆచరిస్తే మాత్రం ఆత్మీయ జీవితానికి చాలా ఆశీర్వాదకరంగా ఉంటూ ఉంటుంది. మరెలా ఆచరించాలి? ఉపవాసం ఉండాలా? వద్దా? ఉంటే ఎన్ని గంటలుండాలి?